నరేంద్ర మోడీ అన్నిట్లో నెంబర్ 1 భారతదేశం ప్రపంచం ఎదిగించింది. యువతులు అట్లున్నారు, ఈ విద్యలో ఎట్లున్నాము, ఆర్థికంగా ఎదిగిపోయినాము, జీడిపి పెంచేసినాము, ఆ మహిళలకు ఏమేమో చేస్తామని చెప్తున్నారు. నిజంగా మహిళల పరిస్థితి ఎట్లా ఉంది ఈ దేశం లోపల? ఈ దేశంలో సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఆ, ఇటీవల కాలంలో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఉమ్, 62,900 చిల్లర ఆడబిడ్డలు హత్యలకు, కిడ్నాప్లకు అదృశ్యమైపోయినరు. ఆ, ఇది సెంట్రల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు నేను చెప్పేది. ఉమ్, అంటే మీరు బేటీ పడావో బేటీ బచావో అనే మాట ఇదేనా? ఏది? అదే కాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 14,600 మంది విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఐఐటీలలో చదివిన వ్యక్తులు విద్యను బంద్ చేశారు ఉమ్, ఆర్థిక ఇబ్బందుల వల్ల. తర్వాత ఇవాళ భారతదేశంలో 81 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యం సబ్మిట్ చేస్తాం, పంపిణీ అంటే చేస్తాం. పేదరికం పెరిగినట్ట తగ్గినట్ట? పేదరికం ఒకవేళ తగ్గితే 80 కోట్ల మందికి ఉచితంగా మీరు ఎందుకు ఆహార ధాన్యాలు సబ్మిట్ చేస్తున్నట్టు? వాళ్ళు డెవలప్ అయినాక తర్వాత భారతదేశం ప్రపంచ దేశాల్లో 180 దేశాలని ట్రాన్స్పరెంటీ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థ విచారణ జరిపితే భారతదేశం అవినీతి దేశాల్లో 90వ స్థానంలో ఉంది. ఉమ్, మరి ఇటువంటి విషయాలు అంతేకాకుండా భారతదేశంలో 74% ప్రజలు పుష్టికరమైన ఆహారం లేక అనారోగ్యాన బారిన పడి వాళ్ళ శరీర భాగాలు కానీ మెదడు కూడా మొద్దుబారి మందబుద్ధిగా ఏర్పడ్డాయి. ప్రజల ఆలోచన శక్తి కూడా దెబ్బతింటా ఉంది. ఆరోగ్యాలు బాగులేక ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని దారిద్ర్యంలోకి సుమారుగా 7-8 కోట్ల మంది సంవత్సరానికి నెట్టివేయబడుతున్నారు. ఇవన్నీ ఇంత దరిద్రం ఉన్నా కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళందరూ తిప్పి కొట్టలేదా? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరకు వచ్చి ఈ దరిద్రాన్ని పొడగొట్టాలంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే ఏం చేయాలి అసలు? 100% ప్రజలు కూడా ఆలోచన చేస్తాను. ఒకటి ఏంటంటే, ఉమ్, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న గెలీలియోను కూడా ఉమ్, ఆనాడు మత రాజ్యంలో గృహ నిర్బంధం చేసిండ్రు. ఉమ్, యూరోపియన్ కంట్రీస్ లో గృహ నిర్బంధం చేసి చంపేసిండ్రు. అట్లనే మతం పిచ్చిలో ఆ రకంగా ఉంటది. ప్రజలు దాని నుంచి బయటపడే కార్యక్రమాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే జోడో యాత్ర కానీ, రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం చేస్తాను రాహుల్ గాంధీ. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని బదలించే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టారు. కానీ ఇవాళ మోడీ ఏమంటుండు, ప్రపంచ దేశాల్లో భారతదేశం 5వ ఆర్థిక దేశంగా ఎదిగింది అంటున్నారు. అది చాలా శుద్ధాబద్ధం. ప్రపంచంలో బ్రిటన్ కంటే ఎక్కువ అధిగమించిన అంటున్నారు. బ్రిటన్ కంటే కూడా భారతదేశ పౌరుడు అభివృద్ధిలో 20 రెట్లు వెనకబడి ఉన్నాడు. వాళ్ళు చేసేంత బోగస్ ప్రచారం. నిజంగా అభివృద్ధిలో ఉంటే 74 కోట్ల మంది ప్రజలు పుష్టికరమైన ఆహారం తినే పరిస్థితి లేదంటారు. 81 కోట్ల మందికి మీరే ఉచిత ఆహారం ధన్యం చేస్తుంటే అభివృద్ధిలో ఆడున్నట్టు దేశం. అసలు ఎట్లుంటా ఈ రకమైన తప్పుడు లెక్కలు అన్నట్టు తప్పుడు లెక్కలు. డెఫినెట్ గా మోడీ ఓడిపోతాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు, విద్యావంతులు అయితే ఉన్నారు. ఎందుకంటే ప్రజలారా, మీరు మన ఏవిఎం మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, డబుల్ సర్కార్ ఉండాలి. కేంద్రాల రాష్ట్రంలో ఒకటే సర్కార్ ఉంటారు. మన మణిపూర్ లో కూడా డబుల్ సర్కారే కదా. మణిపూర్ లో బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అక్కడ ఏం జరిగింది? మణిపూర్లో 60,000 మంది ప్రజలను హత్యలు చేసి, ఆడోళ్లను మారభంగాలు చేసి, బట్టలు లేకుండా ఊడబెరికి అత్యాచారాలు చేస్తే ఆయన ప్రధానమంత్రి స్పందన లేదు. ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ స్పందన లేదు. అంటే మతరాజ్యం కొనసాగించే క్రమంలో మరో మతాలను మట్టుపెట్టే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి ఇంటర్నెట్ బంద్ చేసి ప్రపంచానికి ఆ విషయాన్ని తెలియకుండా చేశారు. ఇది ఘోరము, దారుణం. అంతేకాకుండా నేను మోడీకి దేశాన్ని పరిపాలించే హక్కే లేదంటున్నా. ఆయన బీహార్ లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో అక్కడ బిల్కిస్ బానో మీద అత్యాచారం జరిగింది. ఆయన పీరియడ్లోనే 14 మందిని బిల్కిస్ బానో బంధువులను చంపి 5 నెలల గర్భవతిని అత్యాచారం చేసి బట్టలు ఊడబెరికేస్తే ఆమె బిడ్డ కూడా చనిపోయింది. దానిలో బట్టలు ఊడబెరికేస్తే బట్ట లేకుండా చచ్చిపోయిందని వదిలిపెట్టిండ్రు. ఆ బిల్కిస్ బానోకు మధ్యగా దేశవ్యాప్తంగా అనేక మంది సామాజిక కార్యకర్తలు ఆమె కోర్టులో కేసులు వేస్తే బాంబే కోర్టు ఏదో శిక్ష విధించింది. తర్వాత సుప్రీం కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఏదైతే గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసిండ్రు. ఇటీవల కాలం మళ్ళా బిల్కిస్ బానో సుప్రీంకోర్టుకు పోతే, అంటే హత్యలు చేసిన వాళ్ళను, రేపులు చేసిన వాళ్ళను క్షమాభిక్ష పెట్టడానికి వీల్లేదు, రాజ్యాంగం ఒప్పుకోదు. మళ్ళీ వాళ్ళ ఆర్డర్ని రద్దు చేసి
మళ్ళా వాళ్ళకు యావజ్జీవగార శిక్ష వేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తల్లి నాగరత్నం జడ్జి గారు, సుప్రీంకోర్టు బెంచ్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం. అంటే న్యాయస్థానం మీద ప్రజలకు నమ్మకం ఏర్పడేటట్టుగా వాళ్ళు తీర్పునిచ్చిండ్రు. తర్వాత వాళ్ళు రిలీజ్ అయితే దండలేసి స్వీట్లు కాళ్ళు మొక్కి స్వీట్లు పెంచి స్వాగతం. హిందూ సంస్కృతి ఆ రకంగా చేయమని ఒప్పుకున్నాదండి. కాబట్టి ప్రజలు భారతదేశంలో రాజ్యాంగాన్ని అణిచివేసి కొత్త నూతన రాజ్యాంగం తేవాలనేది మోడీ ప్రయత్నం. భారత రాజ్యాంగంలో పేదవాళ్లకు, హరిజనులకు, గిరిజనులకు, బీసీలకు, మహిళలకు బలమైన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను అన్నింటిని తొలగించి ఏకఛత్రాధిపత్యం చేసి నియంత పాలన చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. భారత ప్రజలకు ఏవే మీద ద్వారా ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను. ప్రజలారా, మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనుధర్మ శాస్త్రం వస్తే నిన్న రామ మందిరం ఓపెన్ అయింది. భారతదేశంలో అత్యున్నత స్థానంలో రాష్ట్రపతిని పిలవలేదు వీడో అని. అంటే ప్రాచీన ఏదైతే మనుధర్మ శాస్త్రం కూడా స్త్రీలను ఆ రకంగా అణిచిపెడుతుంది. ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రిగా మన ఉత్తరప్రదేశ్ లో కాళేశ్వరం టెంపుల్ అనుకుంటా బహుశా పోతే విడో అని ఆమెను గుళ్ళకి రానియలేదు. కానీ భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో విడోను ప్రధానమంత్రి చేసింది, మరో విడోను రాష్ట్రపతి చేసింది. లోపల రాష్ట్రపతి ఇప్పుడు పోయిందా? అంతే. నేనేమంటున్నంటే మోడీ మళ్ళీ దీన్ని మనుధర్మ శాస్త్ర పాలన తేవడానికి ప్రయత్నం చేస్తాడు. మనుధర్మ శాస్త్రం అంటే ఏదైతే ఎస్సీలు, బీసీలు, అంటరాని కులాలు ఏదైతే ఇప్పటికి కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళను గుడికి, బడికి, విద్యకు, వికాసానికి గతంలో దూరం చేసిన పాలనను భారత రాజ్యాంగం విద్యా హక్కును, వాక్ స్వాతంత్ర హక్కును, జీవించే హక్కును కల్పించింది. అవన్నిటిని కూడా తొలగించే కార్యక్రమంలో బీజేపీ ప్రభుత్వం నిమగ్నమైంది అనే మాట నేను చెబుతా ఉన్నాను. ప్రధానంగా ఇవాళ జీవించే హక్కుకు భద్రత లేకుంటైంది, వాక్ స్వాతంత్రం లేదు, మాట్లాడితే కేసులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెక్యులర్ పార్టీని బలపరచాలి, సెక్యులర్ పార్టీని గెలిపించాలి అని కోరుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ రాష్ట్రంలో గెలిచిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి సెక్యులర్ స్టేట్ ను కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మన స్టేట్ తో పాటు అక్కడ స్టేట్లు కూడా ఎట్లా తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఈస్ డూయింగ్ హార్డ్ వర్క్. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్, అవర్ చీఫ్ మినిస్టర్.